ఈరోజు సమాజంలో మనిషి తన జీవితాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. జీవితం అనగానే నేను ఈ భూమి మీద బ్రతికిన కాలం, ఈ బ్రతికిన కాలంలో నేను ఎలా సౌకర్యవంతంగా బ్రతకాలి? వాతావరణ విషయంలోను, బట్టల విషయంలోను, చివరికి తాను తినే తిండి విషయంలోను, ఎక్కడికి వెళ్ళిన మనిషి ఒక జాగ్రత్తను కోరుకుంటున్నాడు. ఎందుకంటే పరిస్థితులు మారిపోతున్నాయి కదా! ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనము కూడా మారక తప్పదు అని ఒకప్పుడు ఏ నీటినైనా స్వేచ్ఛగా తాగే మనిషి ఈరోజు మినరల్ వాటర్ ఉందా అని అడుగుతున్నాడు. ఒకరోజు తన శరీరాన్ని కప్పుకోవడానికి ఏదైనా పర్వాలేదు అనుకుంటున్న మనిషి ఈరోజు ఈ బట్టలు ఈ కాలంలో నేను వేసుకోవచ్చా అని ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే మనిషి రక్షణను కోరుకుంటున్నాడు అని మనం చెప్పగలం. రక్షణ అన్న పదం వినగానే మన శరీరానికి సంబంధించిన ఎన్నో విషయాలలో ఈ పదాన్ని మనం వాడుకుంటుంటాం. ఒక బైక్ మీద వెళుతున్న వారు హెల్మెట్ ధరిస్తారు. ఎందుకంటే రక్షణ కొరకు. ఒక సెల్ ఫోన్ కొనుక్కున్న వ్యక్తి వెంటనే దానికంటూ ఒక కవర్‌ను కొనుక్కుంటాడు. దేనికంటే 10,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న ఫోన్ కింద పడితే పగిలిపోద్ది కదండీ! దానికంటూ ఒక ప్రొటెక్షన్ కావాలి కదా అని దాని రక్షణ గురించి ఆలోచిస్తున్నాడు. తలకు నూనె పెట్టుకున్నావంటే రక్షణ కాదా? పాదాలకు చెప్పులు తొడుక్కున్నావంటే రక్షణ కాదా? ఏ ఆహార పదార్థాలను పడితే ఆహార పదార్థాలు తినకుండా మనం ఈరోజు జాగ్రత్త పడుతున్నామంటే మన రక్షణ కొరకు కాదా? ఈరోజు ఒక ఇంటిని నిర్మించుకొని ఇంట్లో తలదాచుకుంటున్నామంటే వాతావరణం నుండి రక్షణ కొరకు కాదా? ఈ రక్షణ వ్యక్తిగతంగా ప్రారంభమై దేశ రక్షణ వరకు కూడా ఈరోజు ప్రభుత్వాలు ఆలోచించగలిగే స్థితిలో ఉన్నవని మనకు తెలియదా? మన భారతదేశన రక్షణ కొరకు సైనికులు బార్డర్‌లో నిరంతరాయంగా శ్రమిస్తున్నారన్న సంగతి మనకు తెలుసు కదా! ఇలా మనం ఆలోచించుకుంటూ వెళుతుంటే మనిషి తన జీవిత కాలంలో ఈ శరీరాన్ని గురించి ఎక్కువగా ఆలోచించి రక్షణలో నేను ఉండాలి అని ఆలోచిస్తున్నాడు. కాలాన్ని బట్టి వస్తువులను, కాలాన్ని బట్టి ఆహార పదార్థాలను, కాలాన్ని బట్టి ఇదిగో తనకు అవసరమైనవి సంపాదించుకొని ముందుకు వెళుతున్న మనిషి జీవితాన్ని ఆలోచించగలిగితే మనిషి అనగానే కనపడుతున్న ఆకారం ఒకటి మాత్రమే కాదు. ఈ కనపడుతున్న ఆకారాన్ని జీవింపజేసే శక్తివంతమైన ఆత్మ మానవ ఆకారములో ఉన్నది. ఈ శరీరాన్ని నడిపించే ఆ శక్తివంతమైన ఆత్మను గురించి మనిషికి ఆలోచన లేకపోవటం వల్ల జీవితకాలం అనగానే పుట్టింది మొదలుకొని మరణించినంత వరకే అనుకుంటున్నాడు. ఇందులో జాగ్రత్తలు తీసుకుంటున్నాడేమో కానీ మానవ జీవితం పుట్టుకతో ప్రారంభమైంది కాదు, చావుతో ముగిసేది కాదు ప్రియమైన వారలారా. అలాంటి మానవ జీవితకాలం అంటే ఈ శరీరాన్ని గురించి నేను చెప్పటం లేదు. ఈ శరీరంలో ఉంటున్న ఆత్మను గురించి ఆలోచించగలిగితే ఈ శరీరములోనికి వచ్చింది ఈ శరీరములో నుంచి వెళ్ళిపోతుంది. వచ్చింది అంటే ఎక్కడి నుండో వచ్చిందని దాని అర్థం. వెళ్ళిపోతుందంటే మరొక చోటికి వెళ్ళిపోతుంది అని దాని అర్థం కదా! దానిని గురించి ఆలోచించగలిగితే ఈ శరీరానికే కాదు, మనలో ఉంటున్న ఆత్మకు కూడా రక్షణ కావాలి అని చాలా సులువుగా మనకు అర్థమవుతుంది ప్రియమైన వారలారా. రక్షణ అన్న పదం ఈరోజు అన్ని చోట్ల వినబడుతుంది కదా! పిల్లల సంరక్షణ అంటుంటారు. యవనస్తుల సంరక్షణ, వృద్ధుల సంరక్షణ, చర్మ సంరక్షణ, గుండె సంరక్షణ, ఊపిరితిత్తుల సంరక్షణ, రక్షణ. శరీరానికి సంబంధించి అవయవాలను కూడా విభాగించుకొని దాని రక్షణ కొరకు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ అవయవాలను జీవింపచేసి ఆత్మ దగ్గరికి వెళ్ళి ఆత్మ రక్షణ కొరకు ఏం చేయాలన్న ఆలోచన ఈరోజు మనిషికి ఎందుకు కలగటం లేదు? పుట్టాం గనక బ్రతకాలి అనుకుంటున్నాం. బ్రతుకుతున్నాం గనక ఏదో ఒక రోజు చావు వస్తుంది గనుక చచ్చిపోదాం అనుకుంటున్నాం. కానీ మరణం తర్వాత జీవితం ఏంటి? మన జీవితం ఏమైపోవాలి? దాని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా ప్రియమైన దేవునారులారా?
రక్షణ ఈ దేహానికే కాదు, ఈ శరీరానికే కాదు, శరీరంలో ఆత్మ ఉన్నదన్న సంగతి ముందుగా మనకు అర్థం కావాలి. ఆత్మ ఉన్నదన్న సంగతి మనకు అర్థమైతే, ఆ ఆత్మ రక్షణ కొరకు కూడా మనం ఏదో చెయ్యాలి అన్న సంగతి మనకు ఆలోచనలోనికి వస్తుంది. అందుకే ఒక్కసారి దేవుడు మానవ ఆకారాన్ని నిర్మించేటప్పుడు ఏం చేశాడో దయచేసి పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి చూడగలిగితే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడు మానవ నిర్మాణాన్ని గురించి ముందుగా మట్టిని తీసుకొని ఈ ఆకారాన్ని నిర్మించాడు. ఈ ఆకారాన్ని నడిపించే శక్తిని నాసికా రంధ్రముల గుండా ఇదిగో లోపలికి పంపాడు. ఎప్పుడైతే ఆత్మ లోపలికి ప్రవేశించిందో నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడింది ప్రియమైన వారలారా. ఇంకను మీరు చూడగలిగితే కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆత్మను గురించి మాట్లాడుతున్న ఒక అత్యద్భుతమైన మాటను చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనాన్ని దయచేసి చూడండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ వాడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినది ఈ ఆకారమైతే, పరలోకము నుండి ఈ మట్టి శరీరాన్ని జీవింపజేయడానికి వచ్చినది ఆత్మ. ఈ శరీరము ఆత్మ కొద్ది కాలము ఉండటానికి నిలయముగా రూపొందించబడింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక అరటిపండును తింటుంటాం మనం. లోనుంటున్న ఆ గుజ్జును కాపాడటానికి పైభాగంలో ఉంటున్న ఆ తొక్క ఎంత ఉపయోగమో, ఆ తొక్కను తీసి ఆ గుజ్జును ఎలా మనము తీసుకుంటుంటామో ఆహారంగా, ఆత్మ లోపల ఉండటానికి ఇది ఒక గూడు. మనం ఇంట్లో ఉపయోగించుకుంటున్న ఒక కోడిగుడ్డును లోనున్న దాన్ని కాపాడటానికి పైనున్న పెంకు ఎంత ఉపయోగకరమైందో, లోనున్న ఆత్మ కొరకే దేవుడు ఈ శరీరాన్ని నిర్మించాడు ముందుగా. ఆ తర్వాత ఆత్మని ఇందులోనికి ప్రవేశపెట్టాడు.